పెళ్లి ఖాయం చేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి చర్చిలో పెళ్లి పెట్టుకున్నారు. చుట్టాలంతా పెళ్లికి గిఫ్టులు పట్టుకుని మంచిగానే తయారై వచ్చిర్రు. ఇక ఫాదర్ ప్రార్థన చేసి ఈ పెళ్లి మీ ఇద్దరికి ఇష్టమేనా అని అడుగుడే ఆలస్యం. భోజనాలు చేసి చదివింపులు పెట్టి ఎటోళ్ళు అటు వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇంతల్నే ఆపండి అనుకుంటా డిస్ట్రిక్ట్ ప్రాజెక్టులో పనిచేసే మహిళా ప్రతినిధులు చర్చిలకు వచ్చిర్రు. అందరికి ఏమవుతున్నదో అర్థం కాలే. ఎవరు మీరు ఏడుకొచ్చి ఏం మాట్లాడుతున్నారు, పెళ్లి ఎందుకు ఆపుతారని పిల్ల తరపోళ్ళు పిల్లగాని తరపోళ్ళు డిస్ట్రిక్ట్ మహిళా ప్రతినిధులతోటి లొల్లికి దిగిర్రు. మీకు అసలు విషయం తెలియక పెళ్లి చేస్తాం అంటారు, తెలిస్తే ఈ పిల్లగాని దగ్గరకు కూడా ఊరని చెప్పిరు వాళ్ళు. ఎందుకు ఏమైంది, పిల్లగాడు మంచోడు కదా, కేసులున్నాయా ఏంది అని బయసు పెట్టుకున్నారు. ఈ పిల్లగానికి ఆరోగ్యం మంచిగా లేదు, మందు లేని బీమారు ఉన్నది, చానొద్దుల సంది గోళీలు వాడుతున్నాడు, అయినా కూడా ఈయనకు పిల్లనిచ్చి మీ పిల్ల జీవితాన్ని నాశనం పట్టిస్తారా చెప్పురని అడిగిరు. ఇదంతా చూసిన పాస్టర్ గరానికి వచ్చిండు. మందు లేని బీమారు ఉంటే దాచిపెట్టి పెళ్లికి తయారైనావు, పిల్ల బతుకు నాగం చేద్దాం అనుకున్నావా, నేను ఈ పెళ్లి నా చేతులతోటైతే నేను చెయ్యా అని పాస్టరు చర్చిలో పెళ్లి చేయనని సాప్ సీదా చెప్పేసిండు. దీంతో పెళ్లి ఫంక్షన్లో పెద్దలోళ్ళే మోపైంది. ఇక పోలీసు వాళ్ళు వచ్చి 2 దిక్కులోళ్ళకి సదిరి చెప్పి పంపించారు.